సోమవారం ఈవినింగ్ రాజమండ్రి రావడం జరుగుతుంది. మొట్టమొదటిగా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత లోకేష్ గారు రాజమండ్రి నియోజకవర్గానికి రావడం చాలా ఆనందకరంగా ఉంది మాకు. అలాగే నాకు ఈ టైంలో ఆదిరెడ్డి వాసు గారు పార్టీ అధ్యక్షుడిగా ఇవ్వడం కూడా నాకు ఎంతో ఆనందకరంగా ఉంది. దాని గురించి మన ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యే గారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రోగ్రాం ఏంటంటే సోమవారం సాయంత్రం 17వ తారీఖు 5 గంటలకల్లా చెరుకూరు చేరుకుంటారు. చెరుకూరు చేరుకున్న తర్వాత రాజమండ్రి అర్బన్కి సంబంధించి పార్టీ కార్యకర్తలతోటి సమావేశమై రాష్ట్ర అభివృద్ధి ఏం జరుగుతుంది, ఏంటి పార్టీ కార్యకర్తల ఇబ్బందులు అన్నీ కూడా మాట్లాడడం జరుగుతుంది. అనంతరం ఆ రోజు నైటు చెరుకూరులోనే బస్ చేస్తారు. మరుసటి రోజు మార్నింగ్ చెరుకూరు నుంచి డైరెక్ట్గా ఆర్ట్స్ కాలేజీకి వెళ్ళి కొన్ని అఫీషియల్ ప్రోగ్రామ్స్లో పాడుకొని అక్కడి నుంచి డైరెక్ట్గా నన్నయ్య యూనివర్సిటీకి వెళ్ళి మంగళవారం 18వ తారీఖు అక్కడ నన్నయ్య యూనివర్సిటీలో కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఆయన డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇంచుమించుగా 5 గంటల నుంచి సాయంత్రం 18 సాయంత్రం 5 గంటల వరకు రాజమండ్రిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాబట్టి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే నాయకులు అత్యంత భారీగా తరలి వచ్చి ఆయనకి స్వాగతం పలికి మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఇక ఉన్నాడు భరత్ గారు రీల్స్ రాజా గారు, మేము అడుగుతున్నాం మా మీద ఫేక్ ఆడియోలు. ఎందుకంటే రాజమండ్రికి సంబంధించి ఎమ్మెల్యే గారికి అత్యంత అనుచరులుగా పైగా అత్యంత బాధ్యతాయుతంగా పనిచేస్తున్న 4-5 ఎంచుకొని మా మీద ఫేక్ ఆడియోలు రిలీజ్ చేసి మా ద్వారా ఎమ్మెల్యే గారిని ఏదో డిగ్రేడ్ చేద్దాం, బదనాం చేద్దాం అనే ఉద్దేశంతో బాగా ఈ మధ్య అంతా రెచ్చిపోయారు కదా. మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం, ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు పచ్చగా ఉన్నోళ్ళకి ఊరంతా పచ్చగా ఉన్నట్టు కనబడుతుంది మీకు. లేనట్టు అన్నీ ఒకటి డబ్బా టీవీ ఒకటి పెట్టుకొని ఆ టీవీలో మా చిన్నప్పుడు ఒక చాక్ పీస్తాడు బోర్డు మీద 3-3-9 96 అని రాసి చూపించారు మ్యాక్స్లో. అలా ఒక డబ్బా టీవీ పెట్టుకొని లేని ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు క్రియేట్ చేశారు కదా మీరు. ఇవాళ మీ చెడ్డీనాటి స్నేహితుడు రామ్ శర్మ గారు ఆయన అంతరాయన అది మీరు క్రియేట్ చేసిన ఆడియోలకే ఎంత అడావడి చేసి ఆహా ఓహో అనిపించారు. ఇవాళ డైరెక్ట్గా మీరే చాలా చోట్ల నా అత్యంత ఆప్తుడు, నా సన్నిహితుడు, మేము ఒకటే మంచం మీద ఉండేవాళ్ళం, ఒకటే కంచెలో ఫోన్ చేసేవాళ్ళం అని పరిచయం చేసిన రామ్ శర్మ గారు ఇవాళ పబ్లిక్గా ప్రెస్ మీట్ పెట్టి అనేక విషయాలు తెలియజేయడం జరిగింది. వీటికి మీకు సమాధానం లేకుండా ఏదో ఎక్కడి నుంచో ప్రెస్ నోట్ పంపించేటి దమ్ము ధైర్యం ఉంటే వీటిలన్నిటికీ మీరు ప్రెస్ ముందు వచ్చి సమాధానం చెప్పండి. ఎందుకంటే ఆ రోజు ఫేక్ ఆడియోలు రిలీజ్ చేసి మా ఎమ్మెల్యేని డిగ్రేడ్ చేయడానికి చూసిన మీకు ఇదే మా ప్రశ్న. మీరు డైరెక్ట్గా వచ్చి దాని అన్నిటికీ కూడా ఆయన ఏదైతే మీ మీద చెప్పాడో అవన్నీ కూడా ఏంటి దాని సమాధానం మరి ప్రెస్కి వచ్చి సమాధానం చెప్పవలసిందిగా కోరుతున్నాం. అలాగే మీకు రెడ్ గ్రావెల్ ద్వారా నెలకు 30 లక్షలు, అలాగే బుర్లంక శాండ్ ద్వారా 25 లక్షలు, గాయత్రి ర్యాంప్ ద్వారా 25 లక్షలు, అలాగే కొవ్వూరు ర్యాంప్ ద్వారా 25 లక్షలు, అంటే నెలకి ఇంచుమించుగా ₹1 కోటి మీకు ఆయన వసూలు చేసి పెట్టానని చెప్పి పబ్లిక్లో చెప్పాడు. అంటే ఈయనకి చీకటి రాజ్యం ఏదైతే ఉందో అదన్నీ కూడా ఆయన ద్వారా నడిపించినట్టు ఆయన స్వయంగా చెప్పాడు. ఈయన చీకటి రాజ్యాంగం ఏదైతే ఉందో, చీకటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడా ఆయన కూడా తప్పు చేసి మీకు అన్ని సమకూర్చడం జరిగిందని ఆయన స్వయంగా చెప్పాడు. ఇవాళ వీటిలన్నిటికీ సమాధానం చెప్పాలి మీరు. పైగా నెలకి ₹1 అంటే సంవత్సరానికి 12 కోట్లు, 5 సంవత్సరాలకు వచ్చి 60 కోట్లు. అంటే ఒక్క రామ్ శర్మ ద్వారానే 60 కోట్లు తీసుకుంటే ఈ 2 నియోజకవర్గాలు ఏవేంటి కొవ్వూరు రాజమండ్రి నియోజకవర్గం గురించి అని చెప్పాడు ఆయన. మిగతా నియోజకవర్గాల్లో రాజానగరం కానీ నిడదవోలు కానీ శాండ్ విపరీతంగా ఉన్న ఏరియాలు మిగతా 5 నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. అక్కడి నుంచి మా ఎంపీగా మీరు ఎన్ని వేల కోట్లు సంపాదించారన్నది కూడా సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ఏదో తింగర లెక్కలు వేసుకొని 25% అనుకున్నాం. ఇవన్నీ లెక్కేసుకుంటే 50% అబోవ్ కింద కనబడుతుంది ఇవన్నీ. అలాగే
పేపర్ మిల్లు పరంపర కార్మికుల ద్వారా ఆ ప్రవీణ్ చౌదరి 50 లక్షలు అంటే 50 లక్షలకే బాబు అనుకున్నాం మేము. 50 లక్షలు కాదండి, 1,50,00,000 నెలలోడు. ఆ పరంపర నుంచి ఆ ప్రవీణ్ చౌదరి అన్నవాడు రామ్ శర్మ దగ్గరికి వచ్చి అడిగితే 1,50,00,000 ఇస్తే నిన్ను కవర్ చేస్తానని చెప్పి ఒకే నెలలో 1,50,00,000 మన రామ్ శర్మ గారి ద్వారా వసూలు చేయడం అన్నది ఆయన కూడా చెప్పిందే. అలాగా ఇంకా వెరసి మనకి ఈ మొత్తం మీద ఈ రామ్ శర్మ కాకుండా పేర్లు ఎందుకులండి, ఇంకొక 5గురు మీ అజ్ఞాత వ్యక్తులు మీకు ఇలా డబ్బు పోగేసి ఇచ్చిన వాళ్ళు ఇంకో 5గురు పేర్లు ఉన్నాయి. వాళ్ళంతా కూడా టౌన్ ప్లానింగ్ కానీ ఇతర కార్యక్రమాల్లో కానీ అన్ని చోట్ల కూడా వాళ్ళ ద్వారా కూడా డబ్బు వసూలు చేసి వేల కోట్లు సంపాదించి డబ్బు మతంతో ఏం మాట్లాడుతున్నావు తెలియకుండా మాట్లాడే పరిస్థితికి దిగజారిపోయాను. ఇవాళ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో రాజశేఖర్ రెడ్డి గారి టైంలో బెంగళూరు నుంచి ఆయన మా ఇక్కడ ఆంధ్రాన్ని నడిపించి ఇక్కడి నుంచి వెళ్ళి బెంగళూరులో సైన్ చేసుకొస్తేనే రాజశేఖర రెడ్డి గారు సైన్ చేసే పరిస్థితిలో అనేక కంపెనీలని లేని కంపెనీలు ఉన్నట్టు ప్రతి డోర్ నెంబర్ మీద ఉన్న కంపెనీలు లేనట్టు పెట్టి లక్షల కోట్లు సంపాదించి ఆ డబ్బుతోటే రాజకీయం చేశాడు ఆయన. ఇవాళ మీరు కూడా అదే పందాలు, ఎందుకంటే పైన తప్పు చేసినప్పుడు మీరు ఎక్కడ తప్పు చేస్తే ఆయన ఎక్కడ అడగగలడు. అందుకే మీ ఇష్టారాజ్యంగా గత 5 సంవత్సరాలు దోచుకుందాం అన్న పందాలను మీ గవర్నమెంట్ నడిపింది. రాజమండ్రిని అధోగతి చేసిన డెవలప్మెంట్లన్నీ కూడా పనికిమాల డెవలప్మెంట్లు చేసి వాటిల్లో కూడా లాభం పొంది 25% కాదు, ఇప్పుడు 50% అన్నాం, 25% అన్నా నలిగిపోయి మా నాయకుల మీద కార్యకర్తల మీద విజృంభించావు కదా. ఈ లెక్కలన్నీ చూస్తుంటే 50% లాగేసినట్టు కనబడుతుంది. ఇవన్నీ కూడా మీరు సమాధానం చెప్పాలి. రాజమండ్రిలో మీరు ఇంకా మీకు డౌన్ఫాల్ మొదలైనట్టే ఇక్కడి నుంచి. అదే కాకుండా మీకు ఓన్లీ ఒక ఫ్యామిలీ మ్యాటర్ రాజమండ్రిలో ఒక ఉన్నతమైన వ్యక్తి మీ దగ్గర తీసుకొస్తే ఆ ఫ్యామిలీ మ్యాటర్లో పాపం ఆ ఫ్యామిలీని విడదీసి ఆ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తిని మీరు ఢిల్లీలో తీసుకెళ్ళి పెట్టుకున్న సంగతులు కూడా మా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ మీరు ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారేమో, మీ కార్యకలాపాలు మీ వ్యవహారాలు అన్నీ కూడా మా దగ్గర చిట్టా ఉంది. ఒక్కొక్కటి చెప్పున విడుదల చేస్తాం. ఆ ఫ్యామిలీని అన్యాయం చేసి ఆ ఫ్యామిలీని డిస్టర్బెన్స్లో ఉంటే ఒక నాయకుడిగా సరి చేయవలసింది పోని మొత్తం ఆ ఫ్యామిలీని విడదీసి ఆ ఫ్యామిలీని ఎంత దారుణంగా మీరు ట్రీట్ చేశారన్నది కూడా మా చిట్టాలో ఉంది. అలాగే మీ అగ్రనాయకులు వస్తే ఒక గోదావరి గట్టుని ఒక చోట ప్లేసులు ఎందుకులేండి అవన్నీ కూడా అరేంజ్ చేసి అగ్రనాయకుల దగ్గర మెప్పు పొందిన వ్యవహార శైలి కూడా మీకు ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అలాగే యువత హరిత పేరుతోటి యాంకర్స్ని తీసుకొచ్చి వాళ్ళకి మీ జేబులో డబ్బులు ఇవ్వలేదు కదా, గవర్నమెంట్కి సంబంధించిన మనిషికి 10 లక్షలు ఇచ్చి వాళ్ళతో కూడా చెడు వ్యవహారాలు చేసిన ఇది కూడా మీకు ఆ రికార్డు కూడా మీ మీద ఉంది. అవి కూడా మా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్కటిగా మీకు ఖచ్చితంగా మేము బయట పెట్టే తరుణం తొందరలో ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే పార్టీలోనూ ఒక క్రమశిక్షణ ఉంటుంది, అది లేదు మీకు. ఒక ఎంపీగా చేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా చేస్తున్న మా ఎమ్మెల్యేని అనర్హత ఇవన్నీ బయట పెట్టిన తర్వాత మీకు ఎక్కడ ఉంది? ఇవన్నీ కూడా మీకు గత 5 సంవత్సరాలు కూడా 25% తీసుకుంటున్నాడు, దోచుకుంటున్నాడు. పంచిపెట్టే స్థలాల్లో కూడా కోట్లాది రూపాయలు లాగారని చెప్పి మేము ఆది నుంచి మొత్తుకుంటుంటే అయ్యే అబద్ధాలు అలాగని నువ్వు సైడ్ అయిపోయే పరిస్థితి చేసావు. కానీ ఇవాళ నీ అత్యంత ఆప్తుడే ఇన్ని రకాలుగా బయటికి పెట్టాడు కాబట్టి ఇవన్నీ నిజాలని చెప్పి ప్రజలందరూ గ్రహిస్తున్నారు. ఎందుకనే ఇప్పుడు 74 ఓట్ల మెజార్టీతోటి ఎమ్మెల్యే వాసు గారిని నెగ్గించడం జరిగింది. మా నాయకుడు బ్రహ్మాండంగా రాజమండ్రి డెవలప్మెంట్లో అన్ని వార్డులకు సమన్వయం చేసి అన్ని వర్ణాలకి సమన్వయం చేయించి ఏది ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా రాజమండ్రి నగరాన్ని నడుపుతున్న సంగతి ప్రజలందరికీ తెలుసు. అలా అంటారా? ఇప్పుడు నేను అనగలను పనికిమాల ఎదవా పనికిమాల సన్నాసి, కానీ మాకు అది మాకు నేర్పలేదు. మా పార్టీ మాకు క్రమశిక్షణ నేర్పింది. బాబు గారు మాకు క్రమశిక్షణ ఎలా ఉండాలి, పెద్దలను ఎలా గౌరవించాలి, ఏది ఎలా చేయాలన్నది మేము ఒక నిబద్ధతతో పనిచేస్తున్నాం రాజమండ్రిలో. కనుక మేము అలాంటి మాటలు మాట్లాడడం
దయించి ఇప్పుడన్నా కూడా ఒక హోదాలో ఎంపీ చేసినంత మాత్రం ఏదో అవదో మా ఎదురుకుంటానే మేము ముందుంటే బుచ్చి చౌదరి గారు వెనకాల నువ్వు ఉన్న వెనకాల ఉండి రోజులు కూడా మాకు తెలుసు. ఏదో టైం బాగుంది ఎంపీ అయ్యావు, దాన్ని గౌరవంగా నిలబెట్టుకోవాలి, గౌరవప్రదంగా చేయాలి తప్ప ఇలాగా మా పనికిమాలని పేలాపలను పేలితే మాత్రం మీ ఊరుకునేది లేదు. నీకు మరి మరో 3 పేర్లు యాడ్ చేయొచ్చు. రీల్స్ రాజా ఒకటి, అలాగే కరప్షన్ స్టార్ ఒకటి, అలాగే కమిషన్ స్టార్ ఒకటి. 3 పేర్లు అండి. కమిషన్లు తీసుకోవడం, కరప్షన్ చేయడం, రీల్స్, ఇవే నీకు కావాల్సినవి నేను. అలాగే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వు, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ భరతరామ్. ఇవాళ మీ అనుచరులు ఆయన్నే కాదు శర్మనే కాదు, మేము ఆయనకి అనవలసిన పనే లేదు. ఆ శర్మ ఆయన ఎప్పుడు నేను మాట్లాడుకోలేదు. ఆయన ఫ్లెక్స్లో అట్లీట్లో చూసి బాగానే ఉంది పని, భర్తలు అవుతున్నాడు, వీళ్ళకి కూడా చూస్తున్నాడు అని మేము అనుకోవడం తప్ప ఇప్పుడు అది నిజమైంది. అది అతను బెదిరించడాలు ఒక్క రామ్ శర్మనే కాదు, మీ చుట్టుపక్కల ఉన్న జనం ఎవరైతే రామకృష్ణ ఉన్నాడో వాళ్ళందరూ, వాళ్ళ అనుచరులందరూ కూడా అందరినీ బెదిరింతున్నారు, అన్ని రకాలు చేస్తున్నారు. ఈ బెదిరింపులు కావడంలో కూడా ఇవాళ అతని పైన కేసులు పెట్టింతాం. గ్యారంటీగా ఇదే పందాలో నడిస్తే మాత్రం అతన్ని పీడీ యాక్ట్ కూడా పెట్టి లోపల తోయడం జరుగుతుంది, నిజాల నిరూపణ అయితే. కాబట్టి ఒళ్ళు దగ్గరెట్టుకుని ఉండండి. మీరు కానీ మీ అనుచరులు కానీ ఒళ్ళు దగ్గరెట్టుకుని ఉండండి. మా ఎమ్మెల్యేని అనడానికి కానీ మా గవర్నమెంట్ అనడానికి కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో సరిపోరు. ఎందుకంటే మా చంద్రబాబు నాయుడు గారు ఆది నుంచి కూడా క్రమశిక్షణతో నడుపుతున్న పార్టీ. అలాగే 174 మంది ఎమ్మెల్యేలకు కానీ మాకు కానీ ప్రతి సంవత్సరం ఎన్టీ రామారావు దగ్గర నుంచి కూడా మాకు క్రమశిక్షణ నేర్పి మాకు ప్రత్యేక క్లాసులు ఇచ్చి ఎలా మాట్లాడాలి, స్టేజ్ ఫియర్ లేకుండా ఎలా మాట్లాడాలి, ఒక మన వీళ్ళతోటి పాత్రికేయ మిత్రులతో ఎలా మాట్లాడాలి, రాజకీయంగా ఎలా నడాలి, మన రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలన్నది మాకు శిక్షణా తరగతులు కూడా ఉన్నాయి. మీకు ఏం లేదు. మీ దొంగలు ఆ దొంగలకు సంబంధించిన ఇక్కడ నాయకులు కూడా అదే పరిస్థితిలో నడుపుతున్నారు. ఇక మీరు మీ నాయకుడు తట్టా బుట్ట సర్దుకొని ఎవరింట్లో వాళ్ళు కూర్చోడం. ఇక్కడ నుంచి ఆల్రెడీ కూర్చున్నారు, ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కాదు కదా, 30 సంవత్సరాల వరకు మిమ్మల్ని ప్రజలు ఆదరించే ప్రసక్తే లేదు. 30 సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వం కంటిన్యూ ఉండదని చెప్పి మిమ్మల్ని హెచ్చరింత ఇదే పందాలుగా నడిచేలా ఉంటే మాత్రం మేము ఉపేక్షించేది లేదు. మాకు అర్జెంటుగా రామ్ శర్మ గారు రిలీజ్ చేసిన అన్నిటికి కూడా జవాబు చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే మమ్మల్ని ఏమీ లేకుండా మమ్మల్ని బదనాం చేసి ఇవాళ నా పరువు ప్రతిష్టకు కూడా భంగం కలిగేలా చేసిన భరతరామ్ కబడ్దారు చెప్తున్నాను మీకు. మీరు ఇదే చెప్పడం, మీరు అర్జెంటుగా ఈ రామ్ శర్మ గారు రిలీజ్ చేసిన డైరెక్ట్గా ఆడియో కాదండి, ఇది డైరెక్ట్ ప్రెస్ మీట్లో చెప్పాడు ఆయన. ప్రెస్ మీట్లో నుంచి ఎస్ఆర్ నో చెప్పి దానికి బదులు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మా పార్టీ ఏంటంటే బర్లబాబురావు అన్నవాడు మా పార్టీ కాదు సార్. రాజమండ్రి పరిధిలో బర్లబాబురావు అన్న వాళ్ళకి అసలు సభ్యత్వం లేదు. రాజమండ్రిలో పార్టీయే కాదు, రాజానగర్లో గతంలో ఏది ఉండేవాడు. అక్కడ గతంలో కూడా అక్కడ నాయకుల మీద అవాకులు చాలా పేలితే అతను తవ్వడం జరిగింది, తవ్వడం జరిగింది. అతనికి అసలు విలువలు నేను అందుకనే ఇవాటి వరకు బర్లబాబురావు అన్నవాడు పేరు ఎత్తుకోలేదు. ఎందుకు ఎత్తుకోలేదంటే అతను చేస్తున్నాయన్నీ కూడా, అతను రిలీజ్ చేస్తున్నా కూడా అబద్ధాలు. ఎందుకు అబద్ధాలు అంటే 3 థియేటర్లు ఉన్నాయట. నిరూపించమనండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తల థియేటర్ రాసేస్తాను. 3 థియేటర్లోంచట నేను లెక్కర్స్ ఇంట్లో కూడా వచ్చానట. ఏంటంటే మాటలు నా తెలుసు. వ్యాపారం ఉల్లిపాయల వ్యాపారం యానం నుంచట, ఎక్కడో ఇంకో చోట ఏంటది మహారాష్ట్ర కాదండి, గోవా నుంచట. గోవా నుంచి ఉల్లిపాయలు వస్తాయండి అతను తెలుసండి. యానం నుంచి ఉల్లిపాయలు వస్తాయని తెలుసండి అసలు ఇతనికి. ఎక్కడి నుంచి ఏమొస్తాయో వీటిలన్నింటిలో మధ్య ఉంటాయి. శంషేర్ మీ ఇదే చెప్పడం పత్రికాముఖంగా ఇప్పటివరకు మాట్లాడలేదు. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి అయితే బర్లబాబురావు అన్నాడు. ఈ 2 నిరూపితే నా వ్యాపారాలు వదిలేసి నేను రాజమండ్రి వదిలేసి వెళ్ళిపోతాను, లేకపోతే అతను వెళ్ళిపోతానని అడుగుతున్నాడు. పైగా గత నెల 16వ తారీఖు ఏదో 15-16 తారీఖులో అక్కడ మీటింగ్లు అని ఏదో పేలాపనలు పేలేరు. 16-15 కాదు, నా సెల్ మీకు ఇచ్చేస్తాను ఎవరికైనా సరే, ఎనీ డిపార్ట్మెంట్కి. 3 నెలల క్రితం వరకు నా సెల్ మీరు తీసుకొని డీటెయిల్స్ తీసుకొని నేను ఎవరితో ఇలా మాట్లాడినట్టు కానీ, ఆనంద్ రెన్సీ కాదు రాజమండ్రిలో ఎక్కడైనా మీటింగ్ పెట్టినట్టు కానీ, ఒక సిండికేట్ నడుపుతున్నట్టు కానీ నాకు సంబంధం లేని విషయాలు మీకు ముందే చెప్పాను. స్టార్టింగ్ మమ్మల్ని ఏంటంటే ఎప్పుడు చెప్పాడు మాట,
16, 17 అని చెప్పారన్నమాట అందరూ. పోయిన నెల 16, 17 అన్నారు, ఇప్పుడు 6 నెలలు అంటారు. అబద్ధం ఆడితే సంవత్సరం అంటారు. వాళ్ళ నోటికి ఏముంది సార్? అబద్ధాలు అడిగే వాళ్ళ నోటికి ఉంది. మేము బాధ్యతయుతమైన పదవుల్లో ఉన్నాం, ఒక బాధ్యత కలిగిన పార్టీలో ఉన్నాం, ఒక నిబద్ధత కలిగిన పార్టీలో ఉన్నాం. మేము అలాంటి అబద్ధాలు ఆడలేం. దయవించి అతని గురించి మాట్లాడకూడదు, అనవసరం. మా మీద పడ్డం కాదు సార్, అది వాళ్ళ కొడుకు సొంత కొడుకట. ఈ మధ్య ఏంటని నేను ఎంక్వైరీ చేస్తే వాళ్ళ కొడుకు కూడా మద్యం దుకాణంలో ఒక దేవుచౌకలో షాప్ ఉంది. దానికి ఏదో డిపార్ట్మెంట్గా వాళ్ళకి వచ్చిన వ్యవహార శైలిలో కొడుకుని కాపాడుకోవడానికి ఈ వేషాలను వేస్తున్నాడు. ఆ కొడుకు ఎందుకు సీజ్ చేశారని తప్పు చేయకుండాను అది డిపార్ట్మెంట్ని అడగాలి. షాప్ సీజ్ చేశారు, మళ్ళీ ఓపెన్ చేసుకున్నాడు. తప్పు నీ కొడుకు కింద ఉండి, నీ కొడుకు దగ్గర ఉండి ఏదో గులువు కింద పోసి అతని కింద నలుపు చూసుకున్నట్టు తప్పు అతని దగ్గర ఉండి మా మీద పడ్డమేంటి సార్? అందుకే అసలు సంబంధం లేని విషయాల్లో అతను 1,00,000 అనుకోనివ్వండి, నాకు సంబంధం లేదు. అటువంటి సంభాషణ కానీ మీటింగ్ కానీ లేదా వాటి గురించి మాట్లాడే ప్రసక్తి కానీ ఈ రోజు వరకు తేలేదు. పాత్రికేయులు అడుగుతున్నారు కాబట్టి నేను ఎస్కేప్ అయితే తప్పు చేసినట్టు ఉంటుంది కాబట్టి మీకు వివరించడం జరిగింది. చెప్పండి సార్. ఏదండి? సార్ ఫస్ట్ డే 1 నాకు వచ్చిన వెంటనే నేను ప్రకాష్ నగర్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాను. కేసుకు సంబంధించిన రిసీట్ మీకు చూపించాను, ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు చూపించాను. అది మీరు ఎంక్వైరీ చేయండి సార్. ఇలా నన్ను డిగ్రేడ్ చేయడానికి నా పరువు సార్. మల్ల బాబురావు మాట్లాడాడని చెప్పి మాకు అప్పుడు ఎలా తెలుస్తుంది సార్? మల్లబాబురావు కాదు, ఈ వీడియో ఇది ఆడియోలో వచ్చింది. ఏమండే వస్తున్నాయండి, నేను అదే చెప్తున్నా సార్. ఇవాళ 3 థియేటర్లు అన్నాడు, 3 థియేటర్లు నిరూపించాడా? అలా కాదు సార్, 3 థియేటర్లు నా పేరు ఉన్నాయన్నాడు. ఏదండి అసలు సిండికేట్ సంబంధం లేకపోతే నేను మీడియా వాళ్ళు కూడా సార్ అర్థలేని మాటలు మాట్లాడతారు. నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. అది నేను ఎప్పుడు మెయింటైన్ చేయలేదని చెప్తున్నా. ఆది నుంచి వాళ్ళు ఎవరిని మెయింటైన్ చేయలేదు. సార్ ఎవరినే సార్ ఇవన్నీ ఆడియోలని ఫేక్ ఆడియోలని చెప్తున్నాం కదా సార్ మేము. మళ్ళీ ఆయన పేరు మళ్ళీ అది మొదలెడతారు సార్. అక్షరాల మీడియా తప్ప మీడియాను వాడుకున్న మీడియా పేరు ఎత్తిన అది చాలా దారుణమైన వ్యవహారం. దాని మీద మీరు యాక్షన్ తీసుకొచ్చే ఇబ్బంది లేదు. నేను ఎప్పుడు కూడా ఏ సిండికేట్లోనూ ఎవరికే రూపాయి పంచిపెట్టలేదు అని చెప్పండి. ఏమనండి సార్ మీడియా నేను అందులో ఉంటే ఖండిస్తానండి. నాకు సంబంధం లేని ఆ రోజు అది ఆళ్ళు పెట్టుకున్నది నేను పెట్టాను. అది చాలా బాగుందండి. నేను టైం ముందు తీసుకున్నాను సార్. నేను టైం ముందు ఏదండి ఏదండి ఏది చెప్పండి సార్. ఒక్కొక్కడు అడగండి సార్, ఒక్కొక్కడు అడగండి సార్. మీడియాకి డబ్బులు ఇచ్చాము అనేది మద్యం సిండికేట్ నుంచి ఆ వ్యక్తులు మాట్లాడినటువంటి ఆరోపణ. అవును, వాళ్ళని అడగాలి. అది వాస్తవం ఉన్నదా లేదా? ఒకవేళ మీకు తెలుసుంటే మీరు దాని మీద క్లియర్ గా చేయలేదు. ఎవరండి దానికి సమాధానం చెప్పండి. చెప్పండి. మీరు ఆ సిండికేట్ నడుపుతున్న వాళ్ళని, ఆ మాట్లాడిన వాళ్ళని ప్రశ్నించండి సార్. నాకు సంబంధం లేని దాంట్లో నన్ను ప్రశ్నిస్తే మాజీ కార్పొరేటర్ వాయిస్ కాదండి.
కానీ అందులో మిమ్మల్ని మీడియాని ఎత్తుకోలేదు ఏమన్నాడు ఆయన. అది ఆ వాయిస్లో మీడియా రాలేదు అనే ఏదండి సార్. ఒకటి సార్ ఒక మాట చెప్తున్నాండి, అదే ఒక్క మాట చెప్తున్నాను సార్. సార్ సార్ అదే అక్కడికే వస్తున్నాను. మీకు ఒక మాట చెప్తున్నాను సార్. నగరాధ్యక్షుడిగా కానీ ఒక బాధ్యత ఉన్న పదవులు ఉన్నప్పుడు అన్ని మూలల నుంచి కూడా ఇబ్బందులు కలిగితే మా దగ్గరకు వస్తారు. ఎవరైనా ఏ వ్యాపారస్తులైనా వస్తే దాన్ని సరి చేయడానికి చూస్తాం, కానీ దాని ద్వారా ఏదే అలా కాదు సార్. ఇప్పుడు మన వాళ్ళు అడిగింది ఏంటి, మీరు ఇచ్చారని అడిగారు. నన్ను గణేష్ గారు వచ్చిన వెంటనే అడిగారు, మీరు ఇచ్చారా, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని ఇందులో అవుతున్నారు స్టార్టింగ్లో వచ్చి అడిగారు. దానికి నేను బదులుగా నేనైతే ఇవ్వలేదు, నాకు దానికి సంబంధం లేదు. ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరూ మీటింగ్ పెట్టారు. అవన్నీ నాకెలా తెలుస్తాయి సార్? ఉండండి సార్ అడిగారు కదా, ఉండండి సార్ ఒక్క నిమిషం సార్. మీరు అడిగారు కదా, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. అవును అదే వాళ్ళు అడగాలి సార్. ఒక్క నిమిషం సార్ అడిగిందని సమాధానం. నేను దాని గురించి కొంతమంది నా స్నేహితులు అందులో వ్యాపార సంబంధాలు ఉన్న వాళ్ళు కూడా అడగడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారంటే, ప్రతి షాపు 40 లక్షల నుంచి 45 లక్షల రూపాయలు లాస్లో ఉందండి, ఇవాళ 30 నుంచి 40 లక్షల లాస్లో ఈ సంవత్సరానికి వదిలేసి వెళ్ళిపోవడం రెడీగా ఉన్నాం, మేము కావాలితే ఎవరికైనా తీసుకోమనండి, ఇంత లాస్లో ఉంటే మేము వాళ్ళకి డబ్బు ఎందుకు పంచి పెడతామని అన్నారు. అది కూడా చెప్తున్నాను. అంటే వాళ్ళ దగ్గర మాట్లాడి మీ దగ్గర ఇప్పుడు బాధ్యతగా సమాధానం చెప్పమని చెప్పాను, కానీ వాళ్ళ దగ్గర ఏదో వారలుగా మాట్లాడి ఇక్కడ అధికారంగా చెప్పలేం. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఏదైతే రామ్ శర్మ చెప్పాడో 100% నిజమని ఆ రోజే చెప్పాను నేను. బల్లబాబురావు గారు నా గురించి ఏం మాట్లాడలేదు కదా సార్. రామ్ శర్మ ఏదైతే చెప్పాడో 100% ఎందుకంటే అక్కడ వ్యవహారాలు చేసేదాన్ని రామ్ శర్మే అప్పుల్లో. ఎందుకంటే మేము ఏమన్నా అడగాలన్నా రామ్ శర్మే అడిగేవాళ్ళం. భర్త దగ్గరికి వెళ్ళాలన్నా, భర్త మాట్లాడాలన్నా అప్పుల్లో నేను అక్కడ ఉన్నప్పుడు రామ్ శర్మ చెప్తేనే రామ్ శర్మ చెప్పమనేవాడు. ఏదన్నా అంత కీలకంగా అక్కడ ఉండేవాడు రామ్ శర్మ. ఇప్పుడు రామ్ శర్మ చెప్పింది విన్నాక స్నేహితులు కూడా ఎంత దారుణంగా వాడుకుంటాడా, స్నేహితుల్ని ఎంత దారుణంగా ఎంత ఇబ్బంది పెడతాడా అని ఆ రోజు నా దగ్గరికి వచ్చి వెట్టి పరిస్థితిలో రావాలి, లేకపోతే నీ మీద దాడులు చేయిస్తా అంటున్నాడు, ఎదురాయిస్తా అంటున్నాడు అని చెప్పిన తర్వాత నేను ఒక ఇష్యూలో ఉంటే కస్తమాను అదే రావడం రామ్ శర్మ. మీకు రామ్ శర్మ మన ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు. ఇంకా మా ఎమ్మెల్యే గారిని ఎంత ఇబ్బంది పెట్టిన తర్వాత నన్ను ఎంతసేపు ఇబ్బంది పెడతాడని చెప్పి ఇంకా నేను కూడా ఇంకా దిక్చోతగా వచ్చాను. ఇవన్నీ భరించలేక అన్నీ భరించి బయటకు వచ్చాను. ఇవన్నీ భరించలేక ఇంక బయటకు వచ్చాను. నేను రోజు వాసు గారికి అన్ని వివరాలు చెప్పాను. నువ్వు నా స్నేహితుడివి, నువ్వు నాకేం చెప్పక్కర్లేదు, నువ్వు ఏ పరిస్థితుల్లో వెళ్ళావో ఆ రోజు నాకు తెలుసు అని చెప్పి ఆయన కూడా నన్ను ఆ రోజు మాట్లాడిన సంగతి ఉంది. చాలా గౌరవంగా చూసుకుంటున్నారు. అలాగే స్నేహితుడు అయ్యుండి స్నేహితుల్లో మాట్లాడుకుని రామ్ శర్మ తప్పు చేసావని చెప్తున్నావు. మరి ఇప్పుడు రామ్ శర్మ తప్పు చేసి ఉంటే ఆ రోజు నువ్వు ఎందుకు ఖండించలేదు? రామ్ శర్మ నా పేరు చెప్పి ఇవన్నీ చేస్తున్నాడని ఆ రోజు నువ్వు ఖండించాలి కదా. మరి ఇప్పుడు రామ్ శర్మ వచ్చిన తర్వాత ఎందుకు ఖండిస్తున్నావు? రామ్ శర్మ మీద అందరితో ఎందుకు కామెంట్స్ పెట్టిస్తున్నావు? మరి ఆ రోజు రామ్ శర్మ అంటే నా ఆత్మని చెప్పావు. ప్రతి ఒక్కరిని తీసుకురావడానికి కారణం కోటిలింగాలరావు బాబు గారిని కానీ నన్ను కానీ వాళ్ళ చాలామందిని రామ్ శర్మ, ప్రవీణ్ చౌదరి కూడా రావడానికి రామ్ శర్మ కారణం. మరి రామ్ శర్మ ఎంతలా వాడుకున్న తర్వాత రామ్ శర్మ కరెక్ట్ కాదు, రామ్ శర్మ నా పేరు చెప్పి డబ్బులు మరి ఆ రోజే చెప్పచ్చు కదా. రామ్ శర్మ బయటకు వచ్చిన తర్వాత ఎందుకు చెప్తున్నావు ఇప్పుడు? అంటే రామ్ శర్మ చెప్పిందంతా కరెక్ట్, నువ్వు నీ తప్పు దొరకకుండా మీ
వాళ్ళతో అసలు నువ్వు వచ్చి బయటికి చెప్పకుండా మిగతా వాళ్ళు ఎవరు అసలు చెప్పడానికి? అంటే స్నేహంలో కూడా నువ్వు రాజకీయం, ఎవరు స్నేహాన్ని రాజకీయం చేయరు. రాజకీయం చేస్తారు కానీ స్నేహాన్ని రాజకీయం చేయరు. కానీ నువ్వు స్నేహాన్ని కూడా రాజకీయం చేస్తావు. ఇవాళ ఆకుల వీర్రాజు గారు అబ్బాయి ఉన్నాడు, చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఆ పెద్ద ఆయన 2 సార్లు ఓడిపోయారు. ఆయన్ని విజయ్ అందరు కలిసి మా నాన్నగారిని ఇబ్బంది పెట్టక ఈ వయసులో అన్నా కూడా స్నేహానికి కూడా విలువకుండా వాళ్ళ నాన్నగారు చాలా ఇబ్బంది పెట్టారు. అది నాకు తెలుసు. వాళ్ళు ఎంతసేపు బాధపడ్డారు నాకు తెలుసు. ఆకులు విజయ్ కానీ ఆకులు ఇది కానీ సూర్యప్రకాశ్రావు గారిని కూడా తీయలే. ఎందుకని? వీళ్ళు ఉంటే నీ ఆటలు సాగవు. రాజమండ్రి 1, 2 వీళ్ళు లేకపోతే మిగతా 5 నియోజకవర్గాలు నేను రానివ్వలేదని ఆ రోజే చెప్పాను. 1, 2లో ఉంటే నువ్వు ఎంతైనా దోచేచ్చాను. ఆ రోజు ప్లాన్ వేసి వీళ్ళందరినీ బయట పెట్టావు. ఆకుల సత్యనారాయణ గారు మారారు. శివరాం సుబ్రహ్మణ్యం గారు కన్స్ట్రక్షన్లో దిట్ట. శివరాం సుబ్రహ్మణ్యం గారు కన్స్ట్రక్షన్లో దిట్ట అన్నప్పుడు ఈ రాళ్ళు వేయడం కరెక్ట్ కాదని ఆ రోజు చెప్పిన తర్వాత కూడా ఆయన్ని ఏదోలాగా బయట జగన్ గారి దగ్గర బ్యాట్ చేయడం, ప్రతి ఒక్కరిని నువ్వు జగన్ గారి దగ్గర బ్యాట్ చేయడం. ఇవాళ ఎలా అయిపోయిందంటే పార్టీ జెండా మోసిన వాళ్ళు కూడా మరి ఈ ప్రభుత్వం మాట వింటున్నారు ఆ జగన్ గారు. మరి ఎందుకని అర్థం అవట్లేదు. వాళ్ళు జక్కంపూడి గణేష్ గారు జెండా మోసారు, ఆయన్ని కూడా నువ్వు బ్యాట్ చేస్తావు ఆయన దగ్గర. ఎందుకని అంటే నీ పార్టీలో వాళ్ళు కూడా వేణుగారిని బ్యాట్ చేస్తావు, రాజా గారిని బ్యాట్ చేస్తావు, గణేష్ గారిని బ్యాట్ చేస్తావు. వీళ్ళందరినీ బ్యాట్ చేస్తూ మా ఎమ్మెల్యే గారు వైట్ పేపర్ లాంటి వారు. ఆయనకి ఆయన నాన్నగారు ఒక క్రమశిక్షణతో కింద నుంచి పైకి వచ్చారు. అంటే కింద నుంచి పైకి వచ్చారంటే ఎవరన్నా కింద నుంచి పైకి వస్తే కార్యకర్తలు విలువలు తెస్తే అన్నీ తెలుస్తాయి. నీకులాగా తాతలు ఇచ్చిన సొమ్ములు వెంటనే అమ్మేసుకుని ఎంపీ అయిపోతే ఏం తెలుస్తుంది నీకు? ఆ నాన్నగారు ఒక బాధ్యతమైన ఇది ఇచ్చి 10 ఏళ్ళు ఆయన కష్టపడిన తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. అయిన తర్వాత కూడా ఆయన ఇవాళ జనాల కోసం పొద్దున్న రాత్రి కష్టపడి జనాల కోసం ఏ వార్డైనా మాకు ఎప్పుడు ఫోన్ చేసినా, రాత్రి 1 గంటకు ఫోన్ చేసినా మాకు ఎప్పుడు ఆన్సర్ ఇస్తారు. నువ్వు ఎప్పుడన్నా అలా చేసావా? నువ్వు ఇవాళ 10ంటికి ప్రెస్ మీట్ అయితే 1 గంటకు వస్తావు. మీ అందరికీ తెలుసు అది. 3 గంటలు మిమ్మల్ని వెయిట్ చేసేవాడు అతను. మా ఎమ్మెల్యే గారు 10 అంటే 9:45 కల్లా ఇక్కడ ప్రెస్ మీట్లో ఉంటారు. అదే టైం కన్సెక్షన్ ఉన్నోళ్ళు ఎప్పుడు కరెక్ట్గా ఉంటారు. మీకు తెలీదా మిమ్మల్ని ఎంతసేపు వెయిట్ చేసేవాడు? అలాంటి వ్యక్తి ఏదో గాల్లో వచ్చాడు, గాల్లో కొట్టుకున్నారు. ఆ రోజు ఎంపీ ఎవరు లేక జగన్ గారు ఇతను తీసుకోవడం వల్ల మొత్తం ఈస్ట్ గోదావరి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ని తుడిచిపెట్టేస్తున్నాడు ఇతని వల్ల. అలాగే ఎవరినో పెడతాడు ప్రెస్ మీట్. అసలు నువ్వు నీ గురించి ఎత్తాలంటే ఇన్ని ఉంటాయి. మాల్లో నన్ను ఎత్తను. నీకు ఫ్యామిలీ ఉంది, ఏదో చెప్తావు, నువ్వేదో చెప్తే మేము వెనక్కి వెళ్ళిపోతాం అనుకుంటున్నావా? ఇంకా నీ మీద చెప్తాను. ప్రవీణ్ చౌదరి కూడా అప్రూవల్గా మాట్లాడి వస్తా అంటున్నాడు. ప్రవీణ్ చౌదరితో కూడా ప్రెస్ మీట్ పెట్టిస్తాం. రామ్ శర్మ తను వచ్చి ఇంత బాధలు చెప్పుకుంటే ప్రవీణ్ చౌదరి కూడా చెప్తున్నాడు రామ్ శర్మతో. నేను మొన్న రామ్ శర్మతో నా స్నేహితుడు కాబట్టి ఏంట్రా అని మాట్లాడితే ప్రవీణ్ చౌదరి కూడా వస్తాడు అంటున్నాడు. అన్నయ్య నువ్వు ప్రవీణ్ చౌదరి కూడా వస్తా అంటున్నాడు, ఇలాగే తాను వస్తానని చెప్తున్నాడు అని చెప్తున్నాడు. ఎందుకంటే రామ్ శర్మ నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఏంటి నీ బాధని నేను మాట్లాడితే మొత్తం కూర్చొని మాట్లాడితే ఏంటని చెప్తే మొత్తం ఏమేం చేశానో మొత్తం తన దగ్గర మొత్తం లిస్ట్ ఉంది. తను ఏమేమి ఖర్చు పెట్టాడు అంతా దాన్ని. అయినా తను డబ్బులు తీర్చేస్తానని చెప్తున్నాడు. ఇది దాని గురించి ఉన్నారు సార్, చాలా మంది ఉన్నారు. ఇతని వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్నేహితులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అందరూ వస్తారు. ఇప్పుడు 25 లక్షలు తనకు చాలా ఎక్కువ. 25 లక్షలు ఇచ్చాడు. 2వ రోజు ర్యాంప్ మూసేశారు. అతనికి 25 లక్షలు పో చేసుకుంది. 20 లక్షలు అంతా ఇచ్చేసిన తర్వాత ఎంపీ గారికి అతని దగ్గర ఏముంటుంది? ఇప్పుడు మిథున్ రెడ్డి ఇవి నువ్వు 10 లక్షలు ఇయ్యి అంటారు. అతని జోబులో డబ్బులు ఖర్చు పెట్టేసేవాడు. ఈ 10 లక్షలు ఇచ్చేవాడు కాదు, అప్పు చేసి ఇచ్చేవాడు కాదు. నాకు డబ్బులు బయట నుంచి తెచ్చాను. ఇప్పుడు నా జాయినింగ్ కూడా అతని డబ్బులే ఖర్చు పెట్టుకున్నాడు. ఇప్పుడు నా జాయినింగ్ కూడా అతనే డబ్బులు ఖర్చు పెట్టి నేనేం ఖర్చు పెట్టలేదే.
యజమాని నా జాయిన్గా 7 లక్షలు 6 లక్షలు ఫ్లెక్స్లు కానీ ఏదైనా అతనే ఖర్చు పెట్టుకున్నాడు. ఎవరికి సార్? కొన్ని ప్రోగ్రామ్స్కి అడిగేవారు, ఇచ్చేవాళ్ళం, దానికి డబ్బులు వెనక్కి వచ్చేవి కాదు. మరి ఏం చేస్తాం? నేను తట్టుకున్నాను కాబట్టి తట్టుకున్నాను, అతను తట్టుకోలేకపోయాడు. అతను తట్టుకున్నాడు, అతను తట్టుకోలేకపోయాడు, నేను తట్టుకున్నాను. ఎవరండి? రావు సుబ్రహ్మణ్యేశ్వర గారు తెలుసు నాకు. మా స్నేహితుల గురించి చెప్తున్నాను. రామ్ చరణ్ మా స్నేహితుడు కాబట్టి అతనికి మొన్న ప్రవీణ్ చౌదరి కూడా ఫోన్ చేశాడంట. నేను చాలా ఇబ్బంది పడ్డాను, నేను కూడా వద్దాం అనుకుంటున్నాను రామ్ చరణ్ ఫోన్ చేసి చెప్పాడంట ప్రవీణ్ చౌదరి అనేవాడు. లేదండి, వస్తే తన ఇష్టం, మేము తీసుకొస్తాడు అంటలేదు. రామ్ చరణ్ ఫోన్ చేసి చెప్పాడని చెప్తున్నాను నేను. చెప్పండి. రకరకాలుగా ఇప్పుడు వాసు గారిని అరెస్ట్ చేయించారు. దేనికి అరెస్ట్ చేయించారండి? ఏమన్నా దానికి ఏమన్నా ఉందా అసలు? వాసు గారిని అరెస్ట్ చేయించారు, అసలు దేనికి అరెస్ట్ చేయించారు? రామ్ శర్మ అస్తమానం నా దగ్గరకు వచ్చి నిన్ను ఎలా ఇబ్బంది పెడతా అంటున్నాడు, నువ్వు రాకపోతే పార్టీగా నా అస్తమానం రామ్ శర్మ ఇంచుమించు 20-25 సార్లు పంపించండి. అది స్నేహితుడని, మేమందరం స్నేహితులే, భర్త మేమందరం కలిసి స్నేహితులే. అందుకని మా ఇంటి పక్కనే కాబట్టి 35 ఏళ్ళు కలిసి ఉన్నాం పక్కనే. దాని గురించి రామ్ శర్మని అందరినీ రామ్ శర్మతో అన్ని పనులు చేయించేవాడు ఈ భర్త అనేవాడు. అది ఎవరండి? ఆధారాలు టైం వచ్చినప్పుడు చూపిస్తాను. ఏదండి? ఎవరి దగ్గర సార్? ఇప్పుడు 5 ఏళ్ళు గ్రావెల్ చేశాడు, ఇప్పుడు 5 ఎకరాలు గ్రావెల్ చేశాడు. ఆ గ్రావెల్ దగ్గర సరే అన్నీ అంతా, ఎందుకంటే స్నేహంలో ఇలాంటివి తప్పుడుగా ఆలోచించారు కదా సార్. అతనైతే ఆలోచించాడు. పీత రామకృష్ణ వాళ్ళ అమ్మగారు నాన్నగారి దగ్గర పంపించినప్పుడు ఆ రోజు ఖండించాలి. ఇప్పుడు స్నేహంలో అలా చేస్తారు, ఇలాగా ఇది చేస్తారని మాకంత కుళ్ళు కుతంత్రాలు ఉండవు కదా. ఇతరులాగా ముందుగా ఇవన్నీ చేసుకోం కదా. నిజంగా రామ్ శర్మ డబ్బులు అనేది ఇవ్వాలి. ఇచ్చినప్పుడు పీత రామకృష్ణ ఇతను అనుచరుడు, నువ్వు రామ్ శర్మ దగ్గరికి వెళ్ళకు, నేను పిలిచి మాట్లాడతానని చెప్పాలి కదా. అలా 70 ఏళ్ళు ఉన్న వయసు అతను, నువ్వు అమ్మాయిలు తీసుకురా, అమ్మాయిలు సప్లై చేస్తాను ఏంటండి ఇవి? అసలు ఎక్కడన్నా ఎంతకన్నా ఘోరమైన ఉందా? అతను ఇంకా ఇవన్నీ భరించలేక సిగ్గు వచ్చి చెప్పుకుంటున్నాడు, మా నాన్నగారు పురోహిత్యం చేసుకుంటున్నారు, ఇలా చేసుకుంటున్నాను ఇక్కడ ఏడ్చాడు. ఎవరు చెప్పుకుంటారు సార్ అలా సిగ్గిడిచి? జొమాటోలో హైదరాబాద్లో చేస్తాను, మాకు తెలియదు నిజంగా. మేము స్నేహితులు అయితే నిజంగా హెల్ప్ చేసేవాళ్ళం. వచ్చి ఇక్కడ రాయమండ్రిలో ఉండి అందరివి నేను ఇచ్చేస్తానని నిన్న కూడా చెప్తున్నాడు. సార్ ఇప్పుడు తల్లిదండ్రులను బయట పెట్టుకోరు కదా సార్. పురోహిత్యం చేస్తున్నాను, ప్యాకేజ్ ఇచ్చుకుంటే తల్లిదండ్రుల బయట ఎట్టేసుకుని మీరు వెళ్ళి చూడొచ్చు, వాళ్ళ నాన్నగారు పురోహిత్యం చేస్తున్నారో లేదో చూడొచ్చు. అంత దారుణంగా ప్యాకేజ్ ఇచ్చుకుని రామ్ చరణ్తో గేమ్ ఆడాల్సిన ఎమ్మెల్యే గారికి అంత పని లేదు. అతను వచ్చి చెప్పుకుని నా స్నేహితుడు ఎంత దుర్మార్గుడు అని చెప్పుకున్నాడు సార్. అతను రామ్ చరణ్తో కంపల్సరీ పీత రామకృష్ణ ఏం ఇబ్బంది పెట్టాడో కంపల్సరీ పెట్టేస్తున్నారు. పీడీ యాక్ట్ కూడా ఓపెన్ చేస్తున్నారు అని చెప్తున్నారు.